అందరికీ నమస్కారం. తెలుగు ఆస్ట్రో టుడే ఛానల్కి స్వాగతం. ధనుస్సు రాశి వారికి జరిగే శుభాలు అశుభాలేంటో తెలుసుకుందాం. ఈరోజు మీకు ఒక స్త్రీతో గొడవ జరుగుతుంది. మీరు ఎంత వద్దనుకున్నా సరే గొడవ తప్పదు. దీన్ని దృష్టిలో పెట్టుకొని మీరు గొడవను ఆపలేరు. అయితే మీరు తర్వాత ఆందోళన చెందుతారు కాబట్టి ముందే జాగ్రత్తగా ఉంటే మేలు. ఈరోజు స్త్రీల విషయంలో మీరు జాగ్రత్తగా ఉండాలి, లేకపోతే మీకు నష్టం చేకూరుతుంది. వివాదాలలో మీరు దూరంగా ఉంటేనే మంచిది. కోపాన్ని నియంత్రించుకోవాలి. ఆదాయం సాధారణంగా ఉంటుంది. దినచర్యను క్రమబద్ధంగా ఉంచాలి. స్వీయ పరిశీలన చేయాలి. సీనియర్ సభ్యుల సహకారం మీకు మరి పనిచేయడంలో ఉంటుంది. విద్యార్థులు ఏదైనా విషయం కొనసాగుతున్న సమస్యకు పరిష్కారం వారికి లభిస్తుంది. ఫలితాలు కూడా చేతిలో ఉంటాయి. ఎక్కువ ఒక అహంకారాన్ని పరిగణలోనికి తీసుకోవడం లేదా మిమ్మల్ని ఉన్నతమైనదిగా పరిగణించడం సరైనది కాదు. మీ పనులన్నీ కూడా క్రమ పద్ధతిలో చేపడతాయి. ఏదైనా చిన్న విషయంపై చర్చ జరిగే అవకాశం ఉంది. ఒక స్నేహితుని కలిసిన తర్వాత ఆహ్లాదకరమైన జ్ఞాపకాలు కూడా తాజా అవుతాయి. మీ రోగ నిరోధక వ్యవస్థను బలంగా ఉంచాలి. భవిష్యత్తులో ఆందోళన నివారించాలి. ప్రస్తుతానికి మీకంటే తక్కువ నిరీక్షణను ఉంచాలి. ఈరోజు ఒక వ్యక్తిని మీకు కలవడం ద్వారా మెరుగ్గా ఉంటుంది. మనసుకు వ్యతిరేకంగా జరిగే విషయాలను మార్చడానికి ఎక్కువ సమయం పడుతుంది. వైద్యులను సంప్రదించడం ద్వారా ఆరోగ్యం మెరుగ్గా ఉంటుంది. అసంతృప్తిని తొలగించడం సాధ్యమవుతుంది. ప్రేమ సంబంధం సంబంధిత ఉద్రిక్తత అలాగే ఉండవచ్చు. రోజు బాధాకరంగానే ఉంటాయి. కొన్ని విషయాలు పని అంతరాయం కలిగిస్తాయి. మీలో ఉన్నటువంటి మనోవేదనను తొలగించుకోవాలి. అనుకూలతలు పెరుగుతాయి. పని సమయానికి జరుగుతుంది. వివాదాలలో విజయం సాధిస్తారు. సంతాన విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. మనసు నిరుత్సాహంగా ఉంటుందా? ఆదాయం సాధారణంగా ఉంటుంది. కుటుంబంలో జరుగుతున్నటువంటి విషయాలలో మీరు బయట వ్యక్తులను జోక్యం అసలు అనుమతించకూడదు. లక్కీ సంఖ్య 23, లక్కీ కలర్ లేత గోధుమ రంగు. పరిహారంలో ఈరోజు శివలింగానికి పూజలు సమర్పించాలి. మరి 5 బ్రాహ్మణులకు అన్నదానం చేయాలి. పప్పు ఉప్పు దానం చేయాలి. శుభప్రదంగా ఉంటుంది. దోషాలు కూడా పరిహారం అయిపోతాయి. అప్పుల బాధ తొందరగా తీరిపోతుంది. ప్రతిరోజు ఈ విధంగా రాశి ఫలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి. క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని తప్పకుండా క్లిక్ చేయండి. లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈ రోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.